ప్రభువైన యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో ఏ విధంగా లోకానికి వచ్చాడో లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం క్లుప్తంగా చూస్తాం. అదేవిధంగా ప్రభువు రెండవసారి భూమి మీద రాబోతున్నాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మనం చూస్తున్నాం. ఈ 2 అధ్యాయాలు పక్కన పెట్టి చూస్తే చాలా సారూప్యాలు మనకు కనపడతాయి. మొదటి రాకడలో ఆయన ఒక దాసుడుగా దాసుని స్వరూపం ధరించుకుని వచ్చాడు. రెండవ రాకడలో ఆయన రాజులకు రాజుగా సర్వెంట్ అండ్ సావరెన్. మొదటి రాకడలో ఆయన గాడిద మీద ఎక్కాడు, కానీ రెండవ రాకడలో ఆయన తెల్లని గుర్రం మీద ఎక్కబోతున్నాడు. ఆయన సాత్వికుడుగా ఉన్నాడు, కానీ ఇక్కడ న్యాయాధిపతిగా యుద్ధం చేసే వీరుడుగా ఆయన రాబోతున్నాడు. మొదటి రాకడలో ఆయన కృపగలిగిన చూపు, దయగల మాటలు ఉన్నాయి, కానీ రెండవ రాకడలో ఆయన అగ్ని నేత్రములు జ్వాలలతో పోల్చబడింది. మొదటి రాకడలో ఆయన కొట్టబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు. రెండవ రాకడలో ఆయన కొట్టడానికి, జనములు కొట్టడానికి రాబోతున్నాడు. మొదటి రాకడ ఆయన ఖడ్గం పట్టలేదు, కానీ రెండవ రాకడలో ఆయన ఖడ్గాన్ని ధరించుకొని రాబోతున్నాడు. మొదటి రాకడ ఆయన ముళ్ళ కిరీటం ధరించాడు. రెండవ రాకడలో ఆయన కిరీటం, తల మీద అనేకమైన కిరీటాలు ఉన్నాయి. మొదటి రాకడలో రక్తం చిందించాడు. రెండవ రాకడలో రక్తంలో ముంచబడిన అంగీని వేసుకుని వస్తాడు. మొదటి రాకడలో ఆయన పొత్తిగుడ్డలతో చుట్టపడ్డాడు. రెండవ రాకడలో ఆయన తొడ మీద ప్రభువులకు ప్రభు అనే నామము కలిగిన పవర్ఫుల్ వస్త్రాలతో రాబోతున్నాడు.